పూర్తి కాని నిమజ్జన కుంటలు. ఈసారి నిమజ్జనానికి అన్ని చిక్కులే. మెట్రో పనులు జరుగుతోన్న మార్గాల్లో విగ్రహాల ఎత్తు ఓ సమస్య కాగా గుంతలమయమైన రోడ్లతో బొజ్జ గణపయ్యకు కష్టాలు తప్పేలా లేవు. భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపతికి పూజలు చేసే భాగ్యనగర వాసులు నిమజ్జనోత్సవాన్ని అంతే ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ వేడుకకు ఏర్పాట్లు నిర్వహణ అధికారులకు సవాల్. రేపు నిమజ్జనోత్సవం అధికారులు సర్వం సిద్ధం చేశారు. క్రేన్ల సంఖ్య నుంచి భద్రతా ఏర్పాట్ల వరకు ప్రతి విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ నిమజ్జనోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈసారి నిమజ్జనోత్సవంలో గణనాథునికి విఘ్నాలు తప్పేలా లేవు. నగరంలో జరుగుతున్న మెట్రో పనులు వినాయక విగ్రహాల ఎత్తుకు పెద్ద సమస్యగా మారాయి. మెట్రో పనులు జరుగుతున్న మార్గాల్లో విగ్రహం ఎత్తు 15 అడుగులకు మించరాదని జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు మండప నిర్వాహకులకు సూచించినా వాళ్లు పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు అక్కడి గణనాథుల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సిన పరిస్థితి పోలీసులది. అటు అడుగడుగున గుంతలు తేలిన రోడ్లు ఇప్పుడు నిమజ్జనోత్సవానికి మరో సమస్యగా మారాయి. అసలే అంతంత మాత్రం రోడ్లు, దానికి తోడు నాన్ స్టాప్ వర్షాలతో ఇప్పుడవి పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో సిటీలో ఇప్పుడు ఎక్కడ చూసినా గుంతలు తేలిన రోడ్లే దర్శనమిస్తున్నాయి. దీంతో విగ్రహం తొణక్కుండా హుస్సేన్ సాగర్ వినాయక కొలనుల వరకు తీసుకువెళ్లడం నిర్వాహకులకు పెద్ద టాస్క్ గా మారింది. అటు నిమజ్జనోత్సవానికి హుస్సేన్ సాగర్ మాత్రమే కాకుండా సిటీలో మొత్తం 9 కొలనులు ఏర్పాటు చేస్తున్నామని జీహెచ్ఎంసీ పనులు ప్రారంభించింది. అయితే అవి ఇప్పటి వరకు పూర్తి కాలేదు. 9 మహా అయితే 2-3 మినహా మిగతా కుంటలు కూడా పూర్తయ్యే ఛాన్స్ లేదు. పాత బస్తీ, చాదర్ఘాట్, కోటి లాంటి ప్రాంతాలే కాదు, వెల్ డెవలప్డ్ అని చెప్పి జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాలోనూ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य स्मरणमात्रेण सर्वाः सिद्ध्यन्ति सिद्धयः तं गणेशमहं वन्दे।